నాగుల చవితి శుభాకాంక్షలు. నేను పుట్టక పెడుతున్నాను, పాలు పోస్తున్నాను. మీరు కూడా అందరూ నాగుల చవితి పండుగ బాగా జరుపుకొని నేను చెప్పిన సౌఖ్యం ఆ సౌఖ్యం విని ఆ సౌఖ్యం అందరూ చెప్పి ఆ పాలు పోసి అందరూ ఆ నాగ దేవత కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నాగదేవతాయ నమః. సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. నాగదేవ కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో నాగదేవతాయ నమః. దీపం కూడా ఇప్పుడే వెలిగించాలండి, ఆరతి కూడా ఇస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి. పొట్ట దగ్గర మట్టిని చెవుడికి ముక్కుకి చెవుడికి రాసుకోండి, చాలా మంచి జరుగుతుంది. నమస్కారం అండి. కార్తీక మాసము రేపు నాగుల చవితి. అందరూ చక్కగా తలస్నానం చేసి పుట్టకు వెళ్ళి పుట్టలో పాలు పోసి రండి. చలివిని వేస్తారు చాలా మంది, కొంతమంది గుడ్డు కూడా వేస్తారు. పుట్ట చుట్టూ తిరిగి పిల్ల పాపలతో పరిశ్రమ నమస్కారం చేసి ఇంటికి రండి. పాముని పూజ చేసేటప్పుడు నాగముని దేవతగా తలుచుకుని పూజ చేసేటప్పుడు నాగముని దేవతగా భావన చేసి పుట్ట దగ్గర నిలబడి చాలా తేలిక భాషలో చెప్తాను, ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం అందరూ చెప్పండి. పుట్టలో పాలు పోసేటప్పుడు నన్నేను నాగన్న, నా కులము నేను, నా ఇంటి నేను, నన్ను కన్నవారి నేను, నా ఆప్తుల నేను, పడక తొగితే పగవాడుకోకు, వాడనుకోకు, నడుము తొక్కితే నా వను అనుకో, తోక తొక్కితే తొలిగి వెళ్ళిపో, ఈ నూకలన్నీ పుచ్చుకో, పిల్ల మొక్కలని ఇవ్వు అని ఈ శ్లోకము చెప్పండి. అందరూ నాగదేవతను దర్శించుకోండి, నాగదేవతలు పాలు పోయండి. అలాగే అక్కడ ఉన్న ప్రదేశంలో బాణసాచి కాల్చకండి, జంతువులు భయపడతాయి. సరేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.